కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు ఆర్కే రోజా కానీ లేదంటే అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కానీ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజమెంత ఉందనుకోవాలంటారు? అందరికీ నమస్కారాలు. ఏమమ్మా రోజా, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఆడ చూస్తున్నావు మహిళలకి రక్షణ లేదని చెప్పి మీరే లేడీస్ అని చెప్పి కిలాడీ లేడీలాగా జైలు పాలై తప్పుడు ప్రతి మగవాళ్ళ కంటే అవినీతి చేసి ఇష్టారాజ్యంగా అవినీతి చేసి ఆడవాళ్ళని చెప్పి ఊరుకుంటారనుకున్నారేంది? ఎవరైనా సరే ఆడ మగ ఏం తప్పు చేస్తే ఎవరైనా సరే జైళ్ళకు పంపిస్తారు. అరుణ చూశారుగా, ఎవరైనా రోజా నువ్వు నోరు తగ్గించుకో, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మహిళలకి మీ ప్రభుత్వం అనుకున్నావు, ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మహిళలకి రక్షణ అనేది చెప్పి మీరు మాట్లాడుతున్నారా? అసెంబ్లీలో ఇష్టాచారంగా మా ఆడవాళ్ళు అనుకోకుండా మీరు ఇష్టాచారంగా మాట్లాడి ఫ్యామిలీలని చెప్పి దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరు బూతులు మాట్లాడిన వాళ్ళు మీరు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా రోజా నీకు? ఎవరికైనా సరే మీకు అర్హతే లేదు. మీ వైసీపీ వాళ్ళే అవతల అనేటప్పుడు ఒక్కటాలే ఆలోచించండి. మీరు ఏం చేశారు? 5 ఏళ్లలో పరిపాలన ఏం చేశారు? మీ నాయకుడు ఏం చేశారు? మీరేం చేశారు? ఆడోళ్ళు అని చెప్పి మాట్లాడే అర్హత లేదు మీకు. ఆడోళ్ళ గురించి మీరా మాట్లాడేది? మహిళలకి ఎవరికి ఏమి అవమానించారు? మహిళల్ని ఎవరిని విమర్శించారు మీరు చెప్పండి. మీ ఇష్టాచారంగా చేసి మేము ఆడోళ్ళు అని చెప్పి మీరు ఇష్టాచారంగా తప్పులు చేస్తే జైలు పాలైపోతారు. ఇంకనైనా జాగ్రత్తగా నడవండి. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక, ఒక పక్కన ఆడుదాం ఆంధ్ర కేసు అది చివరి దశకు వచ్చే తరుణంలోనే మహిళలకు రక్షణ లేదంటూ, అలాగే చూస్తే కనుక మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అంటూ, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఇదే ఆర్కే రోజా మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఆ వంటంలో తప్పు లేదు. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఇష్టాచారంగా దోచుకున్నావు రోజా. నువ్వు దోచుకున్న సొమ్ముని మళ్ళీ గవర్నమెంట్కి ఒప్పజెప్పాలి. ఒప్పజెప్పకపోతే నువ్వు ఆడవాళ్ళు మహిళలను చెప్తున్నా చూసావా, అదే జరుగుద్ది నీకు. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఇష్టాచారంగా దోచుకున్న సొమ్ము మొత్తం ప్రభుత్వానికి నువ్వు రిటర్న్ ఇవ్వాలని చెప్తున్నా నేను. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తాను కాక, గత 4 రోజులుగా పెన్షన్లు తీసేస్తున్నారంటూ నానా హడావుడి చేస్తున్న వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు? మరి నిజంగానే పెన్షన్లు తీసేస్తున్నారా? ఏమంటే పింఛన్ అనేది ఎవ్వరికి తీసేయట్లా. 3000 పింఛను 4000 ఇచ్చారు. 3000 వికలాంగులకి 6000 ఇచ్చారు. పింఛన్ తీసేసింది ఆడండి. అవకతవకలు జరిగితే జరగవచ్చు, కాదంటలా మేము. ఇది చంద్రబాబు నాయుడు గారు తప్పు, ప్రభుత్వం తప్పు కాదు. అధికారులు ఉన్నారో చూసా, వాళ్ళు ఎవరైతే అచ్చమైన బాధ్యతలు ఉన్నారో వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఇస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పుకి చంద్రబాబు నాయుడు గారు తప్పు కాదు, ప్రభుత్వం తప్పు కాదు. ఇంకనైనా అధికారులు మీరు ఎవరైతే వాళ్ళకి పింఛన్ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఇష్టాచారంగా తీసేయకుండా ముందు అన్ని వెరిఫికేషన్ చేసి, దయచేసి మీరు చేసే తప్పులు గవర్నమెంట్ మీద దుద్దకుండా, చంద్రబాబు నాయుడు గారి మీద దుద్దకుండా మీరు ప్రతిదీ ఎంక్వైరీ చేసి వెరిఫికేషన్ తీసి వీళ్ళు అరువులా కాదా అని చెప్పి తీసేయాలని చెప్పి నేను ఒకటే కోరుతున్నా. మీరు చేసే తప్పులకి, అధికారులు చేసే తప్పుకి చంద్రబాబు నాయుడు తప్పు లేకపోతే ప్రభుత్వం తప్పు కాదు. కానీ మీరు అసలైన అర్జీలు ఎవరున్నారు, వాళ్ళు వికలాంగులు ఎవరున్నారా, పింఛన్దారులు ఎవరున్నారా, అసలైన బాధ్యతలు ఎవరైనా ఉన్నారా లేరని చెప్పి పక్కాగా ప్రూఫ్లు తీసి వాళ్ళకి వెరిఫికేషన్ చేసి తీయాలని దయచేసి నేను చెప్తున్నా. మీరు చేసే తప్పులు చంద్రబాబు నాయుడు మీద, ప్రభుత్వం మీద దొద్దొద్దు దయచేసి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏదైతే అమరావతి ఉందో, అమరావతి మునిగిపోయింది, అది రాజధానిగా పనికిరాదు అంటూ మళ్ళీ వైసీపీ నాయకులు కొత్త రాగం అందుకున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, రాజధాని చేస్తే వాళ్ళకి పుట్టగతులు ఉండవని చెప్పి వైసీపీ వాళ్ళకి ఇంకనైనా మీరు ఏడ ఉంటున్నారు? సిగ్గు తెచ్చుకోండి వైసీపీ నాయకులారా. మీరు ఏడ ఉంటున్నారు? ఏ రాష్ట్రంలో ఉంటున్నారు? బీహార్లో ఉంటున్నారా లేకపోతే అమెరికాలో ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? మీరు ఉండేది రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్లోనే. ఏడ మునుగుతుంది పండి, మేము వస్తాం చూపిద్దరు పండి. మీరు ఏమి పని పాట లేకుండా మీకు ఏడ నూసు దొరుకుద్దా అని చెప్పి ఎక్కడెక్కడో ఉచ్చగొంతలు తీపించుకొచ్చి ఫోటోలు తీసుకొచ్చి రాజధాని అని చెప్తే మీకు ఇంకనైనా సరే ప్రజలే బుద్ధి చెబుతారు. వైసీపీ నాయకులారా, ఇంకనైనా కళ్ళు తెరుచుకొని, ఏ పార్టీ అయితే కాదు, మనకి ఏ నాయకుడైనా సరే మనకి పరిపాలన సక్రమంగా అందిస్తున్నాడా లేదా అది చూడండి. మా జగన్ రెడ్డి లేకపోతే ఓడిపోయాడని చెప్పి మేము ఓడిపోయామని ఇష్టాచారంగా మాట్లాడకుండా ఎక్కడెక్కడో వాగులు వంకలు సెల్ ఫోన్లు ఉన్నాయని చెప్పి ఫోటోలు తీసుకొచ్చి రాజధాని అని చెప్తే ప్రజలే తిరగబడి, రాజధానిలో రైతులు కానీ ప్రజలు కానీ తిరగబడి కొడతారు. మీ ఇష్టాధారంగా పోస్టులు పెట్టి ఇస్తే ప్రజలే కొడతారు. ఎందుకంటే రాజధానిని బాగు చేస్తే సంతోషపడాలి, కానీ ఇంకా మీకు
కుళ్ళు కుతంత్రాలు ఏందిరా ఆయన ఓడిపోయి పక్కన కూర్చున్నా ఇంకా సిగ్గు లేకపోతేట ఏ నాయకుడైతే మనకెందుకు మన రాష్ట్రాన్ని మన పిల్లల్ని పిల్లల భవిష్యత్తుని ఎవడైతే గాడులో పెట్టి పరిపాలన మంచిగా శుభ్రంగా అందిస్తాడో ఆ నాయకుడు కావాలి. కానీ ఎవడో పనికి మనలోడు పాలేసులో పనుకునేవాడిని తీసుకొచ్చి రోడ్లు పరదాలు పక్కన పనుకునేవాడిని తీసుకొచ్చి అది పరిపాలన ఇది పరిపాలన మీకు కళ్ళుంటాయా లేవా? రాజధాని గురించి మాట్లాడితే ప్రజలైనా తిరగబడి కొడతారు. ఎంటబడి ఎవడైతే పోస్ట్ పెడతారు వాడిని పిచ్చిగా తరిమి కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఎక్కడో ఉచ్చగొంతల్లో ఫోటోలు తీసుకొచ్చి రాజధాని మీరు చేయలా, మీకు చేత కాదు, రాజధాని చేయలేక చేత కాక 3 సార్లు చెప్పి తిరిగి పిచ్చి కుక్కల్లాగా తిరిగి అలా బాగు చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని కానీ ఎవడైనా పిచ్చి కూతలకు వస్తే రాష్ట్రం బాగు చేసేవాడు కావాలి. మనకి ఏ నాయకుడైతే మనకెందుకు? మన పిల్లల భవిష్యత్తు కావాలి. మనం ఏ కష్టం చేసినా మన పిల్లల భవిష్యత్తు కావాలి. ఈ పిల్లలు చదువుకొని రోడ్డు మీద పడి నిరుద్యోగులుగా అల్లాడిపోతున్నారు. తల్లిదండ్రులు లక్షలు పెట్టి అమెరికాలో పంపిస్తున్నారు. అమెరికాలో 40 లక్షలు 50 లక్షలు పంపించి ఆడ దొడ్డులు గడిగించే పరిస్థితి వచ్చింది వాళ్ళ అమెరికాలో. అదే మన రాష్ట్రం మన రాజధాని బాగుండి పరిశ్రమలు వస్తే పిల్లలు చదువుకున్న పిల్లలు రోడ్డు మీద పడాలని పడలేదు, బంగారంలో భవిష్యత్తు వచ్చింది. దయచేసి రాజధాని గురించి ఎవడైనా పిచ్చి కోదలు కూస్తే ప్రజల పళ్ళు రాలు కొడతారని చెప్తున్నాయి మనం చేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక మరి రాజధాని మునిగిపోయిందంటున్న వీళ్ళు, మరి రాజధాని ప్రాంతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా మునిగిపోయిందా? మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమంటే జగన్మోహన్ రెడ్డికి ఇల్లు మునిగితే జగన్మోహన్ రెడ్డి ఇళ్ళలో ఆడ నీళ్ళల్లో ఉండి ఫోటో పెట్టమని మాకు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి ఆడే ఉన్నాడుగా. మరి చంద్రబాబు రాజధాని మునిగితే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా మునగాలిగా, అందరం మునగాలిగా. ఏది మునిగినట్టు ఒక ఫోటో పెట్టమను. పిచ్చి కోతలు ఎందుకు ఆయన ఇంకనైనా ఇప్పుడైనా జనాల గురించి ఓడిపోతే ఏమైంది? సేవా కార్యక్రమం మామూలుగా రాజకీయ నాయకులు పనికిరారు. సేవా కార్యక్రమాలు ఎంతమంది సేవ చేసి ప్రతి పేదవాడికి అలా అన్నపూర్ణాదేవి అంటే రాష్ట్రం ప్రతి వాడు పాపం పేదవాళ్ళకి ఇలా అన్నాలు కానీ ఏదైనా అన్నపూర్ణదేవి ఆ రోజు ఏమంటే పేరు పెట్టారు, ఆంధ్ర రాష్ట్ర పేరు. అది ప్రతి వాళ్ళు దాన్ని సద్వినియోగం చేస్తున్నారు. మీలాగా ఓడిపోయాని రాజకీయం కోసం అధికారాల కోసం ఎగపడకుండా ఇంకనైనా ప్రజల సేవలో ఉండి మంచిగా బుద్ధిగా రాజకీయం మీకు పదవులు లేకపోతే సేవా కార్యక్రమాలు చేయడానికి ఏమైంది? చేస్తున్నారు వాళ్ళు సేవా కార్యక్రమాలు. మేము అన్నీ చేస్తున్నాం. వరద బాధితులకు పోయినసారి అయితే అనగా 1 కోటి రూపాయలు ఇచ్చాం, హుదూదాలకు 1 కోటి రూపాయలు ఇచ్చాం అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి ఉద్దుత్ తుఫానాలు 1 కోటి రూపాయలు ఇచ్చాడు. మొన్న తుఫాను విజయవాడ వచ్చిన తుఫాను అన్ని కోట్లు ఇచ్చాడు. ఆ కోట్లని ఏమిటిపోయినాయి? అసలు ముందు ఆయన మీద కేసు వేయాలి. ఈకుండా ఇచ్చారని చెప్పి ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఎవరిని మోసం చేస్తున్నారంట? కోట్లు ఎవరికి ఇచ్చారు మీరు? మాకు ఏది ఇస్తే ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి మరి ఈ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఏమంటే వీళ్ళకి పని పాట లేదు, చేసే వాళ్ళని కూడా చెడగొట్టాలి. ఎందుకంటే రాష్ట్రం బాగుపడితే మళ్ళీ వైసీపీలకే గడుతులు లేవు, వాళ్ళకు ఒక్క ఓటు కూడా పడే అవకాశం లేదు. ఎందుకంటే ఏం చేశారని ఒక ఓటు వేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో కూడా కుర్రోళ్ళలాగా 25 ఏళ్ళు కుర్రోళ్ళలాగా తిరిగి కష్టపడుతుంటే ప్రజల కోసం నా ప్రజలు నా రాష్ట్రం బాగుపడదామని చెప్పి ఆయన ఉన్నంతసేపు రాష్ట్రాన్ని బాగు చేసే పనిలో ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద కుతంత్రాలు చేసి ఆయన ఎవడేం చేయలేడు. చంద్రబాబు నాయుడు అంటే ఏమన్నా మీలాగా పిచ్చి పనులు చేయడు. ఎవరికైనా పరిపాలన అంటే సూపర్ పరిపాలన ఇస్తాడు.